ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనము సమస్యలలో ఉన్నప్పుడు, కష్టాలతో కృంగిపోతున్నప్పుడు మన ప్రక్కన ఎవరైనా ఉంటే బాగుండు అని మనం సహాయకుల కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఒంటరిగా ఉండడం ఎవరికీ ఇష్టం ఉండదు. అందులో ఒంటరిగా ఎటువంటి కష్టాన్ని, ఎలాంటి బాధలను అనుభవించలేని వారిమిగా ఉంటున్నాము. ప్రియులారా, ఒంటరితనం అనేది మనుషులను ఎంతగానో కృంగదీస్తుంది, చెడు మార్గాలకు నడిపిస్తుంది. మన బాధను, మన కష్టాన్ని, మనకొచ్చిన సమస్యలను చెప్పుకునేవారు ఉండాలనిపిస్తుంది. అయితే ప్రియులారా, ఈనాడు మనం కష్టకాలంలో, శ్రమ దినమందు మనుషుల కొరకు ఎదురు చూస్తాము. కానీ దేవుని ఆశ్రయాన్ని, ఆయన సహాయాన్ని కోరుకోలేని వారిమిగా ఉంటున్నాము. కాబట్టే మన జీవితాలలో సాతానుడు బహుబలంగా పనిచేస్తున్నాడు. ఆ సాతానుడు దేవుని బిడ్డలను ఎప్పుడు మృంగుదుమా అని గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను అని. ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు గారు దేవుని దృష్టికి ఎంతో యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా జీవించినాడు. అయినప్పటికీ దానియేలు ఎంతగానో శ్రమల పాలైనాడు. తన విరోధులు దానియేలును సింహాల బోనులో పడవేసినారు. ప్రియులారా, ఒక సింహం కాదు, 2 కాదు, ఏకంగా కొన్ని సింహాలు బోనులో దానియేలు చుట్టూ ఉన్నాయి. వాస్తవానికి దానియేలు సింహాలకు ఆహారమైపోయేవాడు. కానీ దేవుడు దానియేలు గారిని విడిచిపెట్టలేదండి. దానియేలు కూడా సింహాలకు ఏమాత్రం భయపడలేదు. ధైర్యముగా ఉండి తన దేవునికి మొరపెడుతూ వచ్చినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ముందుగా తను దేవునికి మోకరించి ప్రార్థించినాడు. కాబట్టే దేవుడు దానియేలు ప్రక్కన ఉండి తనను ఎంతగానో బలపరిచి ఆ యొక్క సింహములు తనకు ఏ హాని చెయ్యకుండా దేవుడు దానియేలు గారిని కాపాడినాడండి. ప్రియులారా, ఒకవేళ ఆ భక్తుడు మనుషులను నమ్మినట్లయితే, వారి సహాయాన్ని కోరినట్లయితే ఆ భక్తుడు రక్షించబడేవాడు కాదేమో కదా. తను కష్టంలో, బాధలో, అపాయంలో ఉన్నప్పుడు ఎవరి వైపు చూడకుండా, దుఃఖించకుండా, కలవరపడకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, కూర్చొని ఏడవకుండా దేవుని వైపు చూశాడు, దేవునికి ప్రార్థించినాడు. కాబట్టే దేవుడు తనకు తోడుగా ఉండి దానియేలు గారిని కాపాడినాడండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవునిని సేవించినప్పటికీ ఎన్నో శ్రమలను ఎదుర్కొంటున్నావేమో. నిన్ను అనేకులు నిందించి దూషిస్తున్నారా? ఎటువైపు చూసినా నీకు శ్రమలు, కష్టాలు ఎదురవుతూ ఉండొచ్చు. నిన్ను నీ సొంత వారే ఒంటరిని చేసి విడిచిపెట్టారేమో. లేక నీవు తీవ్ర అనారోగ్యానికి గురయ్యి జీవించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని బాధపడుతున్నావా? ఆర్థిక సమస్యలు నిన్ను కృంగదీస్తున్నాయా? నీవెంత కష్టపడి పనిచేసినా వచ్చిన డబ్బంతా నీ అప్పులు, వాటి వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాయని బాధపడుతున్నావా? ఉదయం లేస్తే అప్పుల వారు నీ ఇంటి ముందుంటున్నారేమో. ఇలా ఇన్నిన్ని సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతుంటే మనం ఎలా ధైర్యంగా ఉండాలి? ఎలా బలం కలిగి జీవించాలి? ప్రియులారా, దినదినము సంతోషం, సమాధానం లేని జీవితాలను ఈనాడు మనం గడుపుచున్నాము కదండి. ప్రియులారా, ఈరోజు మనం దేవునిని అడుగుదామండి. ప్రభువా, నా ప్రక్కన మీరుండండి, నాకు సమీపంగా ఉండండి, మీ ఆదరణను, మీ ధైర్యాన్ని నాకివ్వండి అని అడుగుదాము. ప్రియులారా, మన దేవుడు బలహీనులను బలపరిచేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చేవాడు. నిన్నెంతవరకు బలపరుస్తాడంటే ఆ పరమునకు చేరే వరకు నిన్ను ఆ దేవాది దేవుడు బలపరుస్తూనే ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. ఇంకెందుకు ఆలస్యం? దేవునిని నీ జీవితంలోనికి ఆహ్వానించు. ఎంతకాలం నీవు ఒంటరిగా పోరాడతావు? ఎంతకాలం సమస్యలతో, శ్రమలతో కృంగిపోతావు?
నీ పరిస్థితి ఏమైనప్పటికీ ఆయన నీ ప్రక్కన ఉంటే నీకొస్తున్న శ్రమలు, బాధలు, సమస్యలు, నిందలు, నిట్టూర్పులు నిన్నేమీ చెయ్యలేవండి. వీటన్నిటికంటే నీ దేవుడు ఎంతో గొప్పవాడు. ప్రియులారా, ఈనాడు ఎంతమంది నీ బాధలలో, నీ కష్టాలలో నీకు తోడుగా ఉంటున్నారండి. ఎంతమంది నిన్ను ఓదార్చడానికి, నీకు సహాయం అందించడానికి ముందుకొస్తున్నారు చెప్పండి. కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను మరచిపోయేవాడు కాదు, నిన్ను నిర్లక్ష్య పెట్టడు. నిన్ను ముదిమివచ్చు వరకు ఎత్తుకొనువాడను నేనే, నిన్ను చంకబెట్టుకొనువాడను నేనే అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలుకు ప్రతి పరిస్థితి వ్యతిరేకంగా ఉంది. ఏ మనుషుడు కూడా తన వైపు లేడు, ఒంటరి అయినాడు. కానీ దేవునికి మాత్రం దగ్గరగా జీవించినాడు. తనకెన్ని కష్టాలొచ్చినా తనను చంపేస్తారని తెలిసినప్పటికీ ఆ దేవాది దేవునికి ప్రార్థించడం మానలేదండి. దేవునికి స్తుతి చెల్లించడం ఆపలేదు. కాబట్టే సింహాల బోనులో కూడా ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా ప్రార్థించడం అలవాటు చేసుకుందాము. మన శ్రమలను మనం జయించగలిగే ప్రార్థన జీవితాన్ని ఈనాడు మనం కలిగి ఉందాము. ప్రార్థనే మనకు ధైర్యాన్నిస్తుంది, విశ్వాసాన్ని పుట్టిస్తుంది. కాబట్టి ఎడతెగక ప్రార్థించితే దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మనకందిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దానియేలు గారైతే ఎటువైపు చూసినా కూడా సింహాలే ఉన్నాయి తన చుట్టూ. ఈనాడు మన పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు. మన చుట్టూ ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, శ్రమలు, శత్రువులు, పగవారు ఉన్నారేమో. అయినప్పటికీ వారిని చూచి భయపడకుండా, జడియకుండా, కృంగిపోకుండా దేవుని వైపు చూద్దాము. నా దేవుడు నాకు సహాయం చేస్తాడన్న ఆశ కలిగి ప్రార్థిస్తూ ఉందాము. తప్పక ఆ దేవాది దేవుడు మన ప్రార్థనలకు జవాబునిస్తాడు. గొప్ప అద్భుత కార్యాన్ని మన పట్ల జరిగించుతాడు. ఈ మాట మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియా పరలోకమందున్న మా తండ్రి, సర్వాధికారములు కలిగిన మా గొప్ప దేవా, సమస్తము ఒక్క నోటి మాట చేత నిర్వహించే మా దయగల యేసయ్యా, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, దానియేలు భక్తుణ్ణి సింహాల బోనులో నుండి రక్షించినారు. ఆ సింహాలు తనకెలాంటి హాని చెయ్యకుండా మీరు కాపాడినారు. అయ్యా, మీ ప్రేమను బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి, మీ అద్భుత కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. భక్తుడైతే ఏమాత్రం కృంగిపోకుండా, బాధపడకుండా, దుఃఖించకుండా ప్రార్థించినాడు. మీ సహాయాన్ని కోరుకున్నాడు. విశ్వాసంతో మీ వైపు చూస్తూ వచ్చాడు. మీ మీద ఆధారపడ్డాడు. కాబట్టే మీ యొద్ద నుండి గొప్ప విడుదలను పొందుకున్నాడు. దేవా, అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు మేము కూడా మా కష్టాలను బట్టి, మా శ్రమలను, మా సమస్యలను బట్టి, మా పగవారిని బట్టి మేము భయపడకుండా, బాధపడకుండా, భయాందోళనకు గురవ్వకుండా ధైర్యంతో మీ వైపు చూసేవారిమిగా, మీకు మొరపెట్టేవారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అట్టి విశ్వాసాన్ని మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిజమే దేవా, సింహాల వంటి శ్రమలు ఎన్నో వస్తున్నాయి దేవా. అనేక కష్టాలు మమ్మల్ని కృంగదీస్తున్నాయి దేవా. ఎటువైపు చూసినా ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖకరమైన పరిస్థితి. దయచేసి వీటన్నిటి నుండి మమ్మను లేవనెత్తండి దేవా. మీ గొప్ప సహాయం చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సమయాన బిడ్డలు భారంతో, విశ్వాసంతో, కన్నీటితో మీ వైపు చూస్తుండగా, మీకు ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి మొరలకు మీ చెవియొగ్గండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవుడో మీరు తండ్రి, సమస్తము బాగుగా జరిగించే దేవుడో మీరు ప్రవ్వా. మా ప్రక్క నిలిచి మమ్మను బలపరిచే దేవుడో మీరు తండ్రి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా, రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కజ్జగా ఉంచి కాపాడండి దేవా. ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండండి దేవా. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. మీరే గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మీరు మాకు తోడుగా లేకపోతే
మీరు మాకు సహాయం చెయ్యకపోతే మేము ఏమీ చెయ్యలేం ప్రవ్వా, ఏమీ చేతగాని వారము. దయచేసి మీపై ఆధారపడుచుండగా, మీ వైపు చూస్తుండగా మీ గొప్ప సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించండి దేవా. బిడ్డల ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండండి దేవా. మంచి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన, మీ చిత్తమైతే మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయకులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు కనికరించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతాన ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు పుట్టాలని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగన మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. సహాయం చేయండి దేవా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువును మీరు ముట్టండి దేవా. ఎటువంటి శారీరక లోపాలు లేకుండా చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న మెడిసిన్స్ని, ఆహారాన్ని మీరు దీవించండి దేవా. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భం సమయంలో వచ్చే ప్రతి అనారోగ్యం నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఆర్థికపరమైన ఇబ్బందులతోటి, అప్పుల సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పుల సమస్యల నుంచి దూరపరచండి దేవా. మీరే బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సర్వ రోగములను దూరపరిచే దేవుడు తండ్రి, స్వస్థత అనుగ్రహించే దేవుడు మీరు ప్రవ్వా. దయచేసి బిడ్డల రోగాలను వారి నుండి దూరపరచండి దేవా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ఆస్తుల తగాదోలతోటి, కోర్టు కేసులతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల పట్ల గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి, బిడ్డలు రకరకాల సమస్యలతోటి, వేదనలతోటి, శోధనలతోటి, బాధలతోటి కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. ప్రతి శోధన నుండి, సమస్య నుండి బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, రకరకాల పనులు చేయడానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని, చక్కటి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి బాధ, వారి దిగులు, సమస్యలు సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రతి రిక్వెస్ట్ కూడా సమాధానం దయచేయండి ప్రవ్వా. బిడ్డల కన్నీటిని తొడవండి దేవా. గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.
ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.